తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులందరూ ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక్కడ ఎవరైతే వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం యాసంగి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు అయితే 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలను ఏదైతే పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలందరికీ కూడా ఇటు వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు, ఇటు యాసంగి సీజన్ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక రేపు వచ్చేసి యాసంగి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 4 ఎకరాల నుంచి మొదలుకొని 10.5-12 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు, అర్హత ఉన్నటువంటి రైతులకైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు కూడా కొన్ని జిల్లాలలోనైతే ఈ డబ్బులను విడుదల చేయాలని జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరెవరి ఖాతాలలో, ఎటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలలో విడుదల చేయనున్నారో, పంపిణీ చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులు, వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎలా జమ చేస్తారు ఈసారి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వివరాలు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి రైతులు ఎవరైనా ఉంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అని అయితే కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న, చిన్నకారు, కౌలు రైతులు వంటి రైతులకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు వానాకాల సీజన్లో కలుపుకొని ఇవ్వాలని అయితే చూస్తున్నారంట. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు కూడా జమ చేయాలని కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట అనేది వెల్లడించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపైతే యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను మన అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే రేపటి నుంచి అయితే జమ చేయనున్నారు. రేపటి నుంచి జూన్ చివరి వారం వరకు జమ చేసిన తర్వాత జూలై 15వ తేదీ నుంచి లేదంటే జూలై 10-12వ తారీఖు నుంచి అయితే వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే మన రైతుల ఖాతాల్లోకి పోయినసారి ఎలాగైతే జమ చేశారో వానాకాల సీజన్ డబ్బులు 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయల నిధులు ఎలా జమ చేశారో సో అలానే ఈసారి కూడా జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి ఆఖరుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి ఆఖరి నుంచి డబ్బులు అయితే పంపిణీ అనున్నారు. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా మీరైతే చేయించుకొని రెడీగానే అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.